5 ఏండ్ల ముందే 6 ఏండ్ల ముందే ఆయన తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి చెప్పినట్లు చాలామంది మాట్లాడాను కదా. బహుశా ఏ ధైర్యంతో ఆయన అట్లా అన్నట్లు, ఏ మానసిక స్థితితో ఆయన అట్లా మాట్లాడినట్టు? సి ఎనీ పొలిటీషియన్ ఒక 10-15 సంవత్సరాల పాటు రాజకీయ రంగంలో ఉండి వాళ్ళకు సానుకూలంగా అంశాలను ఓన్ చేసుకుంటూ ప్రోగ్రెస్ అయ్యి ఏ పొలిటీషియన్కైనా ఏముంటుంది, హయ్యెస్ట్ స్టేజ్ చీఫ్ మినిస్టర్ కావాలని ఉంటుంది. సో అంతకంటే ముందు నేను సీఎం కావాలనే ఆలోచనను ఆశను ఆయన ప్రజెంట్ చేసి ఉండొచ్చు. ఈరోజు సీఎం అయింది కాబట్టి వీఆర్ ఆల్ టేకింగ్ దోస్ వర్డ్స్ యాజ్ ఏ వెరీ అసెప్టివ్ వర్డ్స్. ఆయన కావాలనుకున్నా కాబట్టి చూసావా ఎట్లా అయిండు, గ్యారెంటీ అయిందని మనం చెప్తున్నాం. ఓకే. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ నార్మల్ రిప్రజెంటేషన్. ఈ ఒక్క పొలిటీషియన్ కాదు, చాలామంది పొలిటీషియన్లు వాళ్ళకి యాస్పిరేషన్ ఉంటుంది. హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ పొలిటికల్ స్టేజ్ మన ఒక స్టేట్కి సంబంధించి ఏముంటుంది, న్యాచురల్గా సీఎం పోస్టే ఉంటుంది కాబట్టి అప్పుడు అన్ని ఉండొచ్చు. సో విత్ హీజ్ డిటర్మినేషన్ కావచ్చు, డెడికేషన్ కావచ్చు, గ్రిట్ కావచ్చు, అవన్నీ లక్షణాలను క్రోడీకరించుకొని ఆయన ఇప్పుడు సీఎంగా అయ్యి ఉండొచ్చు. దాన్ని మనం బేస్గా చేసుకొని మనం ఈయన ఒక్కడు మాత్రమే అనడం మనం చెప్పలేం. మిగతా వాళ్ళందరితో మాట్లాడి ఏం ఇప్పుడు అన్నామని డేటా తీస్తే ఎంతమంది అన్నారు, ఎంతమంది అయినారో తెలుస్తుంది, స్టడీ చేస్తే తెలుస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ బిగ్గెస్ట్ థింగ్ మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన ఇష్యూ కాదు. ఇక్కడ ఆయన ఓటుకు నోటు, ఆ ఓటుకు నోటు అప్పుడు ఆయన డబ్బులు ఇవ్వడము, రెడ్డి రాజ్యం అని ఆ మాటలు మాట్లాడము, పోలీసులు అరెస్ట్ చేయడం, మీసం మెలేసిండు ఆయన. అంటే సాధారణంగా దొరికినప్పుడు భయపడతారు ఎవరైనా, బేలా అవుతారు, డీలా అవుతారు. ఆయన సవాల్ వేసిండు. అది ఏమి ఆలోచన అది? ఇది ఎందుకు ఇట్లా జరిగి ఉంటుంది అంటే, ఒక పోలీసు దాంట్లో దొరికిపోతాయని అతను లోపలికి తీసుకుపోయి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆయన అట్టహాసం చేసిండు, బాగా మీసాలు మెలేసిండు, పోస్టర్లు కూడా వేసిండు, హైదరాబాద్ మొత్తం పోస్టర్ వేసాడు. ఒక క్రైసిస్ జరిగినప్పుడు 2 రకాల ఇష్యూస్ ఉంటాయి. అయితే క్రైసిస్కి లొంగిపోయి బాధపడుతూ బతుకుతూ ఏడుస్తూ ఉండడం ఒక పార్ట్. ఓకే, రెండోది దానికి ఎదురు తిరుగుతూ నిలబడి దాన్ని ఛాలెంజ్ చేస్తూ దాంతోపాటు ఎదగడం. ఓకే, హాజ్ టేకెన్ ద సెకండ్ చాయిస్. ఓకే, ఎందుకు అట్లా జరుగుతుంది, ఎవరు ఎట్లా చేయగలుగుతారు అని మనం చూస్తే, మనం చెప్పే ప్రతి థియరీ ఏదైనా చెప్తున్నాం మనం ఆయన గురించి అని అంటే, బికాజ్ మనం దాని దగ్గర కూర్చొని ఒక క్లినికల్ అసెస్మెంట్ చేసి చెప్పేది కావు ఇవన్నీ. ఒక 10-20 సంవత్సరాల నుంచి ఆయన గమనిస్తూ ఆయన మాట్లాడిన విషయాలు, ఆయన ప్రవర్తించిన తీరును బట్టే మనం ఇది చెప్తున్నాం. అంటే మనం 3 థియరీని ఫాలో అవుతున్నాం ఇక్కడ. ఒకటి బిగ్ 5 థియరీ, సైకలాజికల్ థియరీ. రెండోది మన సైకో అనాలిసిస్ థియరీ, అంటే ఫ్రైడెన్ థియరీ ప్రకారం. మూడోది అప్పుడప్పుడు మనం యూజ్ చేస్తే కనుక అడ్రిలియన్ థియరీ ఆర్ కార్ల్ జంగ్ థియరీ. ఈ 4-5 థియరీల ప్రకారము అవతలి యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన కానీ తన మాటలను కానీ మనం ఆ లెన్స్లోంచి చూసి చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూ పట్టుబడ్డ తర్వాత కూడా, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీసం మిలేషిడ్డు, లైన్ ఈజ్ బ్యాక్ అనే స్టేట్మెంట్లు ఇప్పించుకున్నారు. ఎందుకనంటే బికాజ్ హీ వాంటెడ్ టు షో టు ద పీపుల్ దట్ హీ ఈజ్ నాట్ వీక్, హీ వాంటెడ్ టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, ఇప్పుడు ఆయనే వాళ్ళ కుటుంబాన్ని చూస్తే కనుక, బర్త్ ఆర్డర్ చూస్తే వాళ్ళకు మొత్తం 6-7 ఉన్నట్టున్నారు వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, సిబ్లింగ్స్. దానిలో ఈయన మధ్యలో ఆయన. ఓకే, అడ్లెరియన్ సైకాలజీ ప్రకారం ఏంటంటే, ఏ కుటుంబంలో అయినా సరే బర్త్ ఆర్డర్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని అంటారు. మధ్యలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే సరైన గుర్తింపు ఉండదు కుటుంబంలో, వాళ్ళు పట్టించుకోరు మధ్యలోను. అయితే మొదలను పట్టించుకుంటారు, లేకుంటే చివరిలో పట్టించుకుంటారు, మధ్యలోను పట్టించుకోరు. మధ్యలో జీవితాలు ఎప్పుడు అన్ని కాంప్రమైజ్లో ఉంటాయి. మీరు ఎవరి జీవితానే చూడండి, ఎందుకంటే ఫుల్ అటెన్షన్ ఫస్ట్ సెకండ్ పోతుంది, చివరి పుట్టిన వాళ్ళకు చివరి కదా అని ఉంటుంటుంది. మధ్యలో అయితే ఈ పెద్దవాళ్ళతోటి అనిపోవాలా, చిన్నోళ్ళు కాబట్టి చిన్నోళ్ళకు మనం విధేయతగా ఉండాలా, సర్వ్ చేయాల్సి, ఇవన్నీ పరిస్థితులు వస్తాయి ప్రతి కుటుంబంలో కూడా. సో మధ్యలో పుట్టిన వాళ్ళను ఒక ఐడెంటిటీ రావాలి, గుర్తింపు రావాలంటే ఏం చేయాలి, ఎట్లుండాలి వాళ్ళు? దే మస్ట్ బి వెరీ లౌడర్. ఓకే, దే వాంటెడ్ టు గెట్ ది రికగ్నిషన్ ఐడెంటిటీ అని అంటే మనం చాలా లౌడర్గా ఉండాలా, చాలా మన వాయిస్ని పెద్ద ఎత్తున మనం వినిపించేట్టు చేయాలా, మనం చాలా ఎనర్జెటిక్ ఉండాలా. అయితేనే కుటుంబంలో అందరూ నీ అటెన్షన్ పే చేస్తారు, అప్పుడే నువ్వు అనుకున్న పనులు జరుగుతాయి. లేకుంటే నీ జీవితం అంతా కూడా కాంప్రమైజ్ తోటి నడిచిపోతూ ఉంటుంది. సో సిన్స్ దెన్ అడ్లెరియన్ ప్రకారం ఏంటంటే, మనం మిడిల్లో పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకోవాలంటే వాళ్ళు చాలా లౌడర్గా ఉండాలా, చాలా బలంగా పనిచేయాలా, వాళ్ళు ఏదైనా సరే చాలా
హార్డ్గా హార్ష్గా మనం ప్రజెంట్ చేస్తే తప్ప చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుంది ఈ కుటుంబం లోపల. సో మేబీ ఫ్రమ్ దేర్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ లౌడర్, హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ హార్డర్, హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ హార్ష్. ఎప్పుడైనా సరే తన వాయిస్ను బలంగా గట్టిగా వినిపించే మాటలు కానీ వాయిస్ కానీ అట్లా చేస్తేనే గుర్తింపబడుతుంది అనేది ఆయన ఏమంటారు సైకలాజికల్ ల్యాబొరేటరీలో ఆయన అట్లా ప్రిపేర్ చేసుకున్నాడు. ఓకే, చేసుకొని తనకు జరిగే ఏ అవకాశాన్నైనా ఏ సంఘటన అయినా ఏ క్రిస్టిన్ అయినా సరే దాన్ని ధీరోదత్తంగా ఎదుర్కొని నేను హీరోలానే ఉంటాను, నేను స్ట్రాంగ్గా ఉంటాను, ఇది జరిగినంత మాత్రం నేను వీక్ కాదు అని ప్రజెంట్ చేసే భాగంగానే దే మైట్ హావ్ టేకెన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాసిబుల్ డిఫెన్స్ మెకానిజం ఎనీబడి కెన్ యూజ్ ఇట్. అంటే ఇక్కడ అందరూ అట్లా, ఇప్పుడు అందరూ అట్లా ఉండరు కదా, కొందరు అణిగిపోతారు కూడా. మరి కొందరు ఎందుకు ఇట్లా ఉంటారు, ఇప్పుడు ఏం ఎందుకు ఇట్లా తయారైంది? దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. యూనో ఆయన జీవితం కూడా ఎక్కడో ఒకసారి విన్నా, అది నిజమో కాదో నాకు తెలియదు కానీ బట్ దీనికి కనెక్షన్గా ఉంటుంది. ఓకే, ఆయన ఒకసారి స్కూల్లోనో కాలేజీలో తప్పు చేస్తే టీచర్ బెంచ్ మీద నిలబెట్టినట్టు, నిలబెడితే ఆయన నిలబడి నవ్వుతున్నాడు. నిజానికి క్లాస్ రూమ్లో టీచర్ బెంచ్ మీద నిలబడితే ఏ పిల్లవాడికైనా ఏముంటుంది, నామోషి ఉంటుంది, షేమ్ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది, బాధ ఉంటుంది, అవమానం అయిపోయినా అని అనిపిస్తుంది. బట్ ఈయన మాత్రం నిలబడి నవ్వుతుండట. ఏంటి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిఫెన్స్. అంటే అది పనిష్మెంట్, నాకు పనిష్మెంట్ కాదు, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ జోక్ అనే విధంగా ప్రజెంట్ చేసింది అనమాట. సో మనిషి యొక్క ఆలోచన విధానం ఎట్లా మారుతూ వస్తుంటుందంటే మనిషికి తన జరిగిన అనుభవాల్లోంచి, తను చూసిన ప్రపంచంలోంచి తను దాటిని ఎట్లా తీసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి తనకు జరిగిన అవమానాలు కానివ్వండి, లేదు సిచ్యువేషన్స్ కానీ దాన్ని ఆ రకంగా ప్రజెంట్ చేసుకుంటూ పోగలుగుతారు. కానీ ఇక్కడ సాధారణంగా రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. ఈయన అమెరికాలో ఒక మీటింగ్లో మాట్లాడితే ఏమన్నారంటే, ప్రజలదే తప్పు, వాడు డబ్బులు తీసుకుంటున్నాడు, మేము ఓట్లు కొంటున్నాం, మాకు లోబడి ఉండాలి మీరు, ఇట్లా ఎవరు ఇట్లా అన్నారు కదా, ఈయన అట్లా ఏమిటి మరి ఈయనకు ఓటు? అవునండి, ఇప్పుడు మనిషి సైకాలజీ మన ఫ్రైడెన్ థియరీ ప్రకారం ఏం చెప్తారంటే మనిషికి 3 స్టేజ్లు ఉంటాయని చెప్తాడు. ఇద్దు, ఈగో, సూపర్ ఈగో. సూపర్ ఈగో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పాలిష్గా చాలా ఏమంటారు మోరల్స్ తోటి ఎప్పుడు ఒక ప్రీచ్ చేసే విధానంలో మాట్లాడతారు, అంటే నటిస్తుంటారు, సో వాళ్ళకు నేర్చుకుని కూడా ఉండొచ్చు. ఓకే, సో అంటే ఒక తండ్రి, ఒక పేరెంట్ రోల్ ప్లే చేసేవాళ్ళు, మోరల్స్ చెప్పేటవాళ్ళు. అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏది అనిపిస్తే అది చెప్తారు, వాళ్ళు ప్రిమిటివ్ లెవెల్లో ఉంటారు వాళ్ళు. ఓకే, సో ఈ ప్రిమిటివ్ లెవెల్లో ఉండి మాట్లాడే వాళ్ళు ఏం ఉంటారంటే దే ఆల్వేస్ ట్రై టు ప్రజెంట్ దట్ దే ఆర్ వెరీ అథెంటిక్, చాలా హానెస్ట్గా అథెంటిక్గా ఉన్నది ఏదో చెప్తాం, నిజం ఉన్నదే చెప్తాం. అవతల వాళ్ళు ఏదైతే అనుకుంటారో మనం అదే చెప్పడం వల్ల వాళ్ళకు మనకు కనెక్ట్ అయిపోతాం, రైట్. చాలామందిలో ఈ భావన ఉంది కదా, నిజంగానే రాజకీయ నాయకుడు డబ్బులు ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తాడు, ఓట్లు ఏమని, నాకు నువ్వు ఓటేమని నీకు డబ్బు ఇస్తున్నా నేను, ఓకేనా, లింక్ అంతే కదా. ఇచ్చినప్పుడు నీ ఏమంటారు, నీ పని అయిపోయింది కదా, ఒక ట్రాన్సాక్షన్ పూర్తయింది కదా, నువ్వు నాకు ఓటేస్తున్నావు, నేను నీకు డబ్బులు ఇస్తున్నా, ట్రాన్సాక్షన్ ఈజ్ క్లోజ్డ్. అయిన తర్వాత మళ్ళీ నువ్వు నన్ను పని చేయమని ఎట్లా అడుగుతావు?